పూరీలు బాగా పొంగాలంటే ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొంతమంది చేస్తే అప్పడం లాగా అయిపోతాయి. అలా కాకుండా బాగా పొంగే విధంగా ఆయిల్ పీల్చకుండా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. చపాతీ పిండిలా కాకుండా వాటర్ అనేవి ఎక్కువ పట్టవండి. కొంచెం కొంచెంగా కలుపుకొని గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీ కర్రను తీసుకొని దాంట్లో పొడిపిండి చల్లుకుంటూ మందంగానే చపాతీ అనేది పూరి అనేది ఒత్తుకోవాలన్నమాట. ఇలా మందంగా ఒత్తుకోవడం వల్ల కూడా పూరీలు అనేవి పొంగుతాయి. చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే బాగా పొంగుతాయి అన్నమాట. ఇట్లా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. వాటర్ కూడా ఆయిల్ వేసుకొని అందులో పిండిలో పూరి కనుక వేసుకున్నామంటే చూడండి ఎంత బాగా పొంగాయో. ఈ టిప్ మాత్రం మీరు ఫాలో అవ్వండి. చిన్న ఉండలు తీసుకోవాలి, అలాగే కొంచెం మందంగా ఒత్తుకోవాలి. అప్పుడే పూరీలు చాలా బాగా పొంగుతాయి. అస్సలు ఆయిల్ పీల్చి